రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి పొలిటికల్ అనలిస్ట్ అనగానే రాంప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మనం చూస్తున్నాము నిన్న తాడేపల్లిలో ఒక విధ్వంసం జరిగింది. జేడి లక్ష్మీనారాయణ గారిని అరెస్ట్ చేశారు. అసలు ఏంటి సార్ ఇది? అది చాలా దుర్మార్గమైన చర్య. సామరస్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర సమస్య మీద వెళ్ళి కలవటం కోసం వెళ్తే పోలీసులు అత్యుత్సాహం చూపించి అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. మరి వాళ్ళైనా సరే, పోలీస్ అధికారులైనా సరే, సార్ మీరు ప్రత్యేక హోదా మీద ఇట్లా ఆయన మద్దతు కావాలని చెప్పి వస్తున్నారు కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీకు అపాయింట్మెంట్ ఇస్తాం సార్. ఇప్పుడు మరి సార్ బిజీగా ఉన్నారా, లేదా అపాయింట్మెంట్ లేదనో, లేదా నేను పంపించేస్తే ఆయన కూడా ఆ యూనిఫామ్కి ఉన్న వాల్యూ తెలుసు కాబట్టి ఆయన కూడా అందులో చేశారు కాబట్టి వెనక్కి వెళ్ళిపోయేవారేమో. అలాంటిది కాకుండా వెనకుండా పోలీసులు అత్యుత్సాహం చూపించి అనేదో అరెస్ట్ చేసాము అని జబ్బలు దోచుకోవడం అనేది అది హాస్యాస్పదంగా తాతకు దగ్గులు నేర్పినట్టు ఉంది. అరెస్టులు అనేది పెద్ద పెద్ద ఆర్థిక నేరస్తులనే ఇన్వెస్టిగేషన్ చేసి లోపలేసిన ఘనత అయింది, ఘనత అయింది. ఇంటి పేరే మారిపోయింది అది. ఈయనేదో సామరస్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి పోతే పోలీసులు తీసుకెళ్ళి అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టి ఏదో పెద్ద ఇది అనుకుంటున్నారు. అది కాదు. అసలు ప్రజా ఉద్యమాల్ని ఆయన ఎస్పీగా ఉన్నప్పుడే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించిన దాఖలాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఉన్నతాధికారులు పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో ఆయన దగ్గర చూసి నేర్చుకోవాలి. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్ళాలి, ప్రజలకు ఎలా మనం దగ్గర అవ్వాలి, ప్రజల యొక్క గౌరవం ఎలా పొందాలి అనేది. అది చేయకోకుండా అరెస్ట్ చేసేసి తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్? అది ఆయన ఒక సంఘటనలో నాందేడ్ దగ్గర ఒక సింగిల్ రైల్వే ట్రాక్ ఉంది, ఒకటే ట్రైన్ వస్తాయి, అసలు ఆ ఊరికి అసలు ట్రైన్లు రావు. జయలక్ష్మి గారు ఎస్పీగా ఉన్నప్పుడు నాందేడ్లో 25,000 మంది ట్రాక్ అడ్డంగా పడుకుని ఉన్నారు. పైనుంచి ఆర్డర్స్ జేడీ లక్ష్మీనారాయణ గారికి ఎస్పీగా ఉన్నప్పుడు వాళ్ళని లాఠీ చార్జ్ చేయమని చెప్పేసి ఈయన వెళ్ళి ఏంటమ్మా మీ సమస్య ఏంటని అడిగితే మాకు ఒకటే ట్రైన్ వస్తుందండి, మా ఊరికి ట్రైన్లు లేవు అని చెప్పినప్పటికీ మీ సమస్య ఆమోదయోగ్యంగా ఉందని చెప్పేసి అక్కడి నుంచి రైల్వే మినిస్టర్కి ఫోన్ చేసి ఎట్లాగా ఇదని చెప్పి మాట్లాడి పరిష్కరించి ఆ రూట్లో అనేక ట్రైన్లు పరిష్కారం చేసుకొచ్చారు. మరి అదే మన ఆంధ్ర పోలీసులు అయితే ఇంటి దాకా పరుగులు తీసి కొట్టేవాళ్ళు అన్నమాట. అవును, ఇక్కడ పోలీసు ఉన్నది ఏంటి, ప్రజలకి ప్రభుత్వం వారధగా ఉండాలి తప్పించి గుడ్డిగా ఈ రకం వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి? ఇలా రాళ్ళు రప్పలు కత్తులు కట్టాలని తెలియదు దాడి చేయడానికి. మేము ఇప్పుడు పోలీసులు కూడా ఇంకోటి తెలుసుకోవాలి, రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రానికి గుండెకాయ లాంటిది ప్రత్యేక హోదా. ఆ హోదా కోసం మేమందరం కలిసి ముందుకెళ్తున్నామంటే మీ సహకారం కూడా కావాలి. మనందరం కలిసి పార్టీలని మతాలను అన్నింటినీ పక్కన పెట్టేసేసి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరం కలిసి ముందుకెళ్ళి పోరాడదాము, మీ సహకారం కూడా కావాలి అని చెప్పేసి మాట్లాడడానికి జేడీ గారు వెళితే పోలీసులు అత్యుత్సాహంగా చేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అందులో పోలీసులు పిల్లలు లేరా? ఈ భవిష్యత్తు పోలీసు పిల్లలది కాదా, పోలీసులది కూడా కాదా? ఎందుకు దృష్టిలో పెట్టుకోవట్లేదు? అంటే సీఎం గారిని ఎవరిని కలవకూడదా? రాజ్యాంగబద్ధంగా ఎంపిక చేయబడిన సీఎం గారు ప్రజా సమస్య మీద ఏదైనా కలవచ్చు, వ్యక్తిగత సమస్య కాదు. వాళ్ళ అబ్బాయి జాబ్ ట్రాన్స్ఫర్ కోసం, లేకపోతే వాళ్ళ మనవరాల స్కూలు అడ్మిషన్ కోసం రికమెండ్ చేయడానికి వ్యక్తిగతంగా వెళ్ళలేదు ఆయన. ప్రజా సమస్య మీద ఆంధ్రప్రదేశ్కి గుండెకాయ లాంటిది మన ప్రత్యేక హోదా, దాన్ని మేము ఈ రకంగా పోరాటం చేస్తున్నాం సార్, మీ యొక్క మద్దతు కూడా కావాలి, మన రాష్ట్రాన్ని సాధించుకుందాం. ఎలక్షన్ లోపే ప్రతి వాళ్ళు మేనిఫెస్టో ప్రత్యేక హోదా మా హక్కు అంటున్నారు. ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఎవరు మాట్లాడతారు? ఎలక్షన్కి దీనికి సంబంధం అంటే మన రాష్ట్రానికి మనం పొందడానికి, అందుకని మనం ఉమ్మడికి వెళ్దామని చెప్పి మాట్లాడటానికి వెళ్తే అతి నీచమైన చర్యగా తీసుకొచ్చి ఇచ్చేశారు. ఆయన సిగ్గుపడాలి. పోలీసు వ్యవస్థ, మీ కెమెరా ముందు చెప్తాను, పోలీసు వ్యవస్థ సిగ్గుపడాలి. ఆయన యూనిఫామ్ యొక్క స్థాయిని పెంచారు జాతీయ స్థాయిలో. అవును, పోలీస్ అంటే ఎలా ఉండాలరా అనే స్థాయిని పెంచారు. వీళ్ళు ఆ యూనిఫామ్ యొక్క స్థాయిని బజార్ పాలు చేశారు. ఈయన అరెస్ట్ చేసి కూర్చోబెట్టి. అదేంటే ఎస్ఐ గారు వచ్చి నవ్వుతూ వచ్చాడు, మా కొలీగ్ అక్కడే ఉంటే భోజనాలు తెప్పించండి, మా మొహం మీద మాట్లాడేశాను. ఆయన పోలీసు యొక్క స్థాయిని పెంచితే మీరు పోలీసు యొక్క స్థాయిని రోడ్డుకి ఇచ్చారు. పోలీసులు ఎట్లా ఉండాలో ఆయన అడిగి తెలుసుకోండి, ఆయన చరిత్ర తెలుసుకోండి, ప్రజా సమస్యలని ఏ రకంగా ప్రభుత్వం తీసుకెళ్లారో నవ్వుల పాలు చేశారు మీరు వ్యవస్థను మొత్తాన్ని అని చెప్పి ఎస్ఐ గారు లోపలికి వెళ్ళిపోయారు మంగళగిరి పోలీస్ స్టేషన్. ఓకే, సో ఇప్పుడు అసలు వ్యవస్థలను మొత్తం నాశనం చేస్తున్నదే ఆంధ్ర రాష్ట్రంలో. ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా ఐఏఎస్ ఐపీఎస్లు మాత్రం నేను నిర్మోహాటంగా చెబుతున్నాను. వీళ్ళు ఎంతసేపు ప్రభుత్వాలకు తృప్తులుగా పనిచేస్తున్నారు తప్పించి ప్రజలకు ఏంటి, మన ప్రజలకి మమేకం అవుదాం, ప్రజల యొక్క మన మద్దతు కోరుకుందాం, ప్రజల చేత మనం ఇది పొందామని లేకోకుండా ఎంతసేపు ప్రభుత్వం ఏది చెప్తే అది గుడ్డిగా సంతకాలు పెట్టి కోట్ల చుట్టూ ఫాలో అవుతున్నారు తప్పించి వీళ్ళు ఎందుకు ఐఏఎస్ ఐపీఎస్లు చేసింది?
రాష్ట్రం అప్పుల పాలు చేయడానికి ఐఏఎస్లుగా సలహాదారులు ఉన్నది. ఆ మాత్రం సలహాదారులుగా ఐఏఎస్లు ఎందుకు? ఊళ్ళో గడ్డుగడ్డు చెబుతాడుగా, గేవంగా స్టూడెంట్ చెబుతాడుగా. ఇంకా నీకు ఐఏఎస్ సంవత్సరం ఏంటి? రాష్ట్రానికి అప్పులు లేకోకుండా ఎప్పుడూ కూడా పాజిటివ్గా రాష్ట్ర అభివృద్ధిని ఎలా ఉండాలి, ప్రతి ఒక్కరికి ఎలా న్యాయం జరగాలి, ఈ అంశాల మీదగా చేయాల్సింది. విద్యా వైద్యం విషయంలో అన్నీ వెనకబడేసేసారు. ఒక బీఈడీ చేసినటువంటి గవర్నమెంట్ స్కూల్ టీచరు ఇంటర్మీడియట్ చదివినటువంటి ప్రైవేట్ స్కూల్ టీచర్ దగ్గరికి అమ్మ మా అబ్బాయి ఎదురు చదువుతున్న పరిస్థితి దిగజారిపోయింది విద్యా వ్యవస్థ. వీళ్ళేమో 70-80 వేలు, ₹1,00,000 శాలరీలు తీసుకుంటారు. కానీ స్కూల్లోకి పిల్లలకు సరిగా పాఠాలు చెప్పి సరిగా పిల్లలు కూడా ఎంటర్టైన్ చేయట్లేదు. ప్రైవేట్ స్కూల్లో వేల లక్షల రూపాయలు డొనేషన్లు తీసుకుంటున్నారు. వాళ్ళు సరైన క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు. ఈ క్వాలిఫైడ్ టీచర్ గవర్నమెంట్ టీచర్ వెళ్ళి వాళ్ళ దగ్గరికి మా పిల్లలు ఎలా చదువుతున్నారనే పరిస్థితి దిగజారిపోయింది వ్యవస్థ. ఇవన్నీ కూడా ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ జిల్లాను శాసించేది ఐఏఎస్ ఐపీఎస్లో వీళ్ళిద్దరూ కనుక స్ట్రిక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా కింద వాళ్ళు స్ట్రిక్ట్గా పనిచేస్తారు. అయితే ఐఏఎస్ ఐపీఎస్లో ఒకవేళ అధికారికంగా ప్రభుత్వం యొక్క మాటలు ఇంకోసారి ట్రాన్స్ఫర్ చేస్తారు. వచ్చిన వాళ్ళు కూడా అలాగే చేస్తే ఏం చేయగలుగుతుంది ప్రభుత్వం మాత్రం? వీళ్ళు ఎందుకు యూనిటీగా ఉండరు? ఇన్ని జిల్లాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఇప్పుడు ప్రజలు మారాలి, రాజకీయ నాయకులు మారాలన్నారు. రాజకీయ నాయకుడు వాడు స్వార్థం కాబట్టి బిజినెస్ చేస్తున్నాడు. ఒక 50 కోట్లు ఖర్చు పెడుతున్నాడు, 500 కోట్లు సంపాదిస్తున్నాడు తక్కువ. వాడు బిజినెస్ చేస్తున్నాడు. ప్రజలు కూడా సచిన్ పెళ్లికి వచ్చిందే కట్టినాడు, వాళ్ళు డబ్బులు తీసుకుని ఇచ్చేస్తున్నారు. దీన్ని మార్చాల్సింది ఎవరు? ఐఏఎస్ ఐపీఎస్లు. వీళ్ళు ఎందుకు స్ట్రిక్ట్గా పనిచేయరు? వీళ్ళు ఎప్పుడైతే ప్రభుత్వం తొత్తులుగా ఉన్నారో వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. వాళ్ళని కొట్టినా కూడా వెళ్ళి వాళ్ళని రక్షించుకోలేని పరిస్థితిలో ఒక పోలీస్ వ్యవస్థ ఉంది. ఒక ఎస్ఐని కొట్టినా, ఒక కానిస్టేబుల్ కొట్టినా కూడా ఆయన ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు, మా వాడైనా కోని అని చెప్పి క్షమాపణ చెప్పి వదిలేసాల్సి వస్తుంది. అంటే యూనిఫామ్ స్థాయిని కింద దించేస్తున్నారు వీళ్ళు. అవును. యూనిఫామ్ స్థాయి ఎలా ఉండాలనేది జేడీ లక్ష్మీ గారిని చూపించారు. ఆయన్ని ఛేదించినటువంటి కేసుల విషయంలో కానీ అది కానీ ఆ కీర్తి ప్రతిష్టలో ఆ రకంగా యూనిఫామ్ స్థాయిని పెంచుకునే విధంగా, గౌరవాన్ని పెంచే విధంగా, ప్రజల చేత శభాషాన్ని పెంచుకునే విధంగా పోలీసు వ్యవస్థ ఉండాలి తప్పించి ఏదో ఒక ప్రజా సమస్య మీద మాట్లాడితే తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే ఇంకా సీఎం కాంపౌండ్ వాళ్ళకి లేదు. అది కాకుండా ఇప్పుడు ఏమంటున్నారు జేడీ లక్ష్మీనారాయణ గారిని, జగన్మోహన్ రెడ్డి గారు జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీ పెట్టారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది అడగబోతున్నా నెక్స్ట్ క్వశ్చన్. అది అంటే మాట్లాడుతున్నారు అరెస్ట్ పైన జగన్ కి ఏం సంబంధం ఉందని అడగబోతున్నా నెక్స్ట్. అది మరి ఈ జేడీ గారి మేనిఫెస్టోకి భయపడి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయించారు. అది పోలీసు అత్యుత్సాహం అనేది ప్రజలు గమనించాలి. ఇవన్నీ కూడా మరి మిగిలిన పార్టీలు కూడా వాళ్ళ ఓటు ఎక్కడ చేళ్లతో జేడీ లక్ష్మీనారాయణ గారికి, అందుకనే బురద జల్లే ప్రక్రియలో భాగంగా జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీ జగన్ గారు పెట్టించారు అన్నట్టుగా అంటున్నారు. మరి జగన్ గారు వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళిన దాఖలాలు ఎవరైనా ఉన్నాయా అప్పటి వరకు? మరి ప్రతిపక్ష నేతలు మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉన్నాము, ప్రజల సంక్షేమం మా ముఖ్యం అంటున్నారు కదా. ప్రజా సమస్య మీద ఏదైనా సరే నా జేడీ లక్ష్మీనారాయణ గారు ఒంటరికి వెళ్ళినట్టు మరి ఈ చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళిన దాఖలాలు ఎక్కడ ఉన్నాయా? వాళ్ళందరి యొక్క మాటలతో చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు. నేను జగన్ గారి ఇంటి ముందు దగ్గరికి వెళ్ళి ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకోవటం, అన్యూన్యంగా ఆయన అరెస్ట్ అవ్వటం అనేది. మరి వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ప్రతిపక్షంలో ఉన్నారు కదా, మరి వీళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు సాహసం చేయట్లేదు? వీళ్ళకి రాష్ట్ర భవిష్యత్తు కంటే కూడా వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల కోసం తప్పించి ఈయన నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళాడు కాబట్టి ఏదయ్యాడు. నాకు అక్కర్లేదు పేరు, మీరందరూ కూడా రండి రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పేసి. వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు చేసే వాళ్ళేమో ఎంతసేపు బురదజల్ల ప్రక్రియలో ఉన్నారు. ఈయనేమో మేనిఫెస్టోని జనంలోకి తీసుకెళ్దాం, జనంతో మమేకమవుదాం అని చెప్పేసి ఈయన ఉంటున్నారు. ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసమో ఆయన పోలీసుల చేత అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది. మిగిలిన వాళ్ళు బురదజల్ల ప్రక్రియలో చేస్తున్నారు. సిగ్గుండాలి మాట్లాడటానికి ఏదైనా కానీ. అసలు ఎవరు ఏంటి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేశారు? గత ఈ 5 ఏళ్లలో వీళ్ళు ఏం చేశారు? జేడీ లక్ష్మీనారాయణ గారు మరి విశాఖ ఉక్కు విషయంలో హైకోర్టులో పిల్లేశారు. నేను కూడా వెళ్ళిన ఆయనతో పాటు 4-5 సార్లు. మరి నేను పోరాడే బ్యాంకుతో లింక్ చెప్పిన ప్రభుత్వ పథకాల మీద అన్యాయం జరుగుతుందని చెప్పి గతంలో నేను రాష్ట్రపతికి సీజేకి లెటర్లు రాశాను. అదే లెటర్ నేను వ్యక్తిగా నేను రాసిన దానికంటే పార్టీ పరంగా మీరు రాస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన దాన్ని కరెక్ట్ అని చెప్పేసి కాగుకి వీటన్నిటికీ లెటర్లు రాశారు. మరి ఆ సాహసం వీళ్ళు ఎందుకు చేయట్లేదు? మేము మాది రైతు పార్టీ, మేము రైతు కండగా నిలుస్తూ ఉంటున్నారు కదా. మరి వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ వీళ్ళు ఎందుకు రాయలేకపోతున్నారు సుప్రీంకోర్టుకి? సుప్రీంకోర్టులో రైతుల మీద కేసు ఉంది. మోసం చేసేది ప్రభుత్వాలు కాబట్టి ఏ ప్రభుత్వం కూడా నివేదిక ఇవ్వదు. ఈయన ఒక పార్టీ తరఫు నుంచి రిప్రజెంటేషన్ రాశారు. మరి ఆ దమ్ము ఈ పార్టీలకు ఉందా? ఎవరు మరి నిజమైన పాలకులు ఎవరు అనేది కూడా జనాలు ఆలకించాలి. ఇప్పుడు మన కోసం కష్టపడేది ఎవరు ఏంటనేది కూడా ప్రజలు ఆలకించాలి. అంటే బయట సోషల్ మీడియాలో ఒక ట్రోల్ జరుగుతుంది సార్, 10 ఏళ్ల తర్వాత మళ్ళీ జగన్ గారు జేడీ పైన కక్ష పెంచుకున్నారని. అంటే నిన్న అరెస్ట్ మీద అది చేతకంతా కక్ష పెంచుకోవటం అనేది. ఆయన డ్యూటీ ఆయన పర్ఫెక్ట్గా చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు డ్యూటీ పర్ఫెక్ట్గా చేయమనండి. అది నేను మీకోసం ఉన్నాను అని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు జేడీ లక్ష్మీ గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో అంశాలను ఆయన ఎజెండాగా పెట్టి మొత్తం పర్ఫెక్ట్గా రిలీజ్ చేయమంటే ఒప్పుకుంటారు?
ఆయన సిబిఐగా ఉన్నప్పుడు ఆయన డ్యూటీ ఆయన పర్ఫెక్ట్గా చేశాడు. ఈయన ముఖ్యమంత్రిగా ఆయన డ్యూటీ ఆయన పర్ఫెక్ట్గా చేయండి. అది అట్ట జనాల చేత అనిపించుకోవాలి, మాటలు వాళ్ళంటే కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.